మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 513. విక్రమ్, వైష్ణవి ఇద్దరు కూడా మార్నింగ్ నుండి వంశీ విషయంలో అలసిపోవడం వలన విక్రమ్ అలాగే చైర్ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటే వైష్ణవి విక్రమ్ షోల్డర్పై నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది. అలా కొంత సమయం తర్వాత విక్రమ్కి సడన్గా మెలకు వచ్చి లేచి చూసేసరికి తన షోల్డర్పై వైష్ణవి పడుకుని ఉండడం చూసి నెమ్మదిగా వైష్ణవిని లిఫ్ట్ చేసి పక్కనే ఉన్న రూమ్లో ఉన్న బెడ్పై పడుకోబెడతాడు. తర్వాత ఐసీయూ రూమ్ దగ్గరికి వెళ్ళి గ్లాస్ డోర్లో నుండి వంశీని చూస్తాడు. ఇంకా వంశీకి డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే లోపల విరాస్ ఉన్నాడేమోనని చూస్తాడు. కానీ తనకి విరాస్ కనిపించడు. దూరంగా విలియమ్స్ కనబడుతుంటే విక్రమ్ విలియమ్స్ దగ్గరికి వెళ్ళి విరాస్ ఎక్కడ విలియమ్స్ అని అడగగానే, అది సార్, వస్తారా మేడంకి కొంచెం హెల్త్ బాగోలేదు, అందుకే సార్ ప్యాలెస్లోనే ఉన్నారు అని చెప్పగానే, అవునా, ఏమైంది వస్తారికి అని అడుగుతాడు విక్రమ్. అంటే మేడంకి హాస్పిటల్ క్లైమేట్ పడలేదు సార్, బాగా హెడేక్గా ఉండడం వలన నేనే మేడంని ప్యాలెస్లో డ్రాప్ చేశాను. ఆ విషయం తెలుసుకుని విరాస్ సార్ ప్యాలెస్కి వెళ్ళారు అని చెప్పగానే, అవునా, ఇప్పుడు ఓకే కదా అని అడుగుతాడు విక్రమ్. ఏమో తెలియదు సార్, విరాస్ సార్కి కాల్ చేశాను, పడుకున్నట్టున్నారు, నా ఫోన్ అటెండ్ చేయలేదు అని విలియమ్స్ చెప్తుంటే, సరే అయితేనే చెప్పి విక్రమ్ మళ్ళీ ఐసీయూ దగ్గరికి వెళ్ళి బయట నుండి వంశీని చూస్తూ ఉంటాడు. విరాస్ వసుధార గురించి ఆలోచిస్తూ వసుధార తన పక్కనే ఉండడం వలన తన మనసుకి కొంచెం ప్రశాంతంగా అనిపించడం వలన తను కూడా వంశీ గురించి మార్నింగ్ నుండి ఎక్కువ స్ట్రగుల్ తీసుకోవడం వలన తను కూడా నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటాడు. ఈవినింగ్ అవుతుండగా వంశీకి ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. జాన్ బయటకు వచ్చి చూడగా అక్కడ విక్రమ్ కనిపిస్తాడు. విక్రమ్ జాన్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు వంశీకి ఎలా ఉంది జాన్ అని అడగగానే, హీస్ అవుట్ ఆఫ్ డేంజర్ విక్రమ్ గారు అని చెప్పగానే, థ్యాంక్ యూ జాన్ అని విక్రమ్ జాన్ చేతులు పట్టుకుని చెప్పగానే, మేము కూడా వంశీ గురించి చాలా భయపడ్డాము, బట్ నిజంగా మిరాకిల్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు తనకి ఎటువంటి ప్రమాదము లేదు, రేపు ఈవినింగ్లోగా వంశీ స్పృహలోకి వస్తాడు అని చెప్పగానే, నేను వెంటనే ఈ విషయం వైష్ణవికి విరాస్కి చెప్పాలి అని విక్రమ్ మనసులో అనుకుంటూ థ్యాంక్ యూ జాన్ అని చెప్పి విక్రమ్ స్పీడ్గా వైష్ణవి రూమ్లోకి వెళ్తాడు. వైష్ణవి పడుకుని ఉండడం చూసి వైష్ణవి అని విక్రమ్ పిలుస్తుంటే వైష్ణవి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తుంది. వైషు, వంశీకి ట్రీట్మెంట్ కంప్లీట్ అయింది, హీస్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పగానే వైష్ణవి లేచి నుంచుని, నిజంగానా విక్కీ అని విక్రమ్ని హక్ చేసుకుని అలాగే ఉండిపోతుంది. అవునరా, ఇప్పుడే జాన్ చెప్పాడు, రేపు ఈవినింగ్లోగా వంశీకి స్పృహ వస్తుందంట, ఇంకా తనకి ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పగానే, నాకు చాలా హ్యాపీగా ఉంది విక్కీ, మళ్ళీ మా అన్నయ్య నాతో ఎప్పట్లాగా ఉంటాడు, ఐఎమ్ సో లక్కీ కదా అని వైష్ణవి నవ్వుతూ అంటుంటే, నిజంగా ఇదంతా విరాస్ వల్లే అని విక్రమ్ మాత్రం మనసులో అనుకుంటాడు. వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ, ఇంతకీ అన్నయ్యకి ఏం జరిగింది విక్కీ, ఎందుకు అన్నయ్యకి ఏదో యాంటీ డ్రగ్ ఇచ్చారని చెప్తున్నారు, నాకేమీ అర్థం కావడం లేదు అని వైష్ణవి అడుగుతుంటే, వైషు ఇప్పుడు అవన్నీ ఎందుకురా, వంశీకి ఏమీ జరగలేదు కదా, ఇప్పుడు తను క్షేమంగా బయటపడ్డాడు, దాని గురించి మాత్రమే ఆలోచించు, ప్లీజ్ ఇంకా వేటి గురించి ఆలోచించకు అని విక్రమ్ చెప్పగానే వైష్ణవి మనసులో మాత్రం తప్పకుండా ఏదో జరిగింది, నెమ్మదిగా నేనే తెలుసుకుంటాను అని అనుకుని, సరే విక్కీ, నాకు వంశీ అన్నయ్య సేఫ్గా ఉండడమే కావాలి, ఇంకా ఏం జరిగిందో మీరు చెప్పరని నాకు అర్థమైంది, సరే ఇంకా అదంతా వదిలేసి నాకు ఇప్పుడు చాలా ఆకలిగా ఉంది, ఏమైనా తిందామా అని వైష్ణవి అంటుంది. సరే ముందు మనం ఫ్రెష్ అవ్వాలి, ఆల్రెడీ సూట్ రూమ్ బుక్ చేశాను, అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఏమైనా తినవద్దాము, ఇక్కడ విలియమ్స్ చూసుకుంటాడు, పద అని చెప్పి వైష్ణవి చేతిని పట్టుకుని విలియమ్స్కి వంశీ గురించి చెప్పి విక్రమ్ వైష్ణవిని తీసుకుని బయటకు వెళ్తాడు. వైష్ణవి విరాస్కి వంశీ గురించి చెప్పాలని కాల్ చేస్తుంది. కానీ విరాస్ పడుకుని ఉండడం వలన, అందులోనూ తన మొబైల్ తన రూమ్లోనే ఉండడం వలన విరాస్ ఫోన్ అటెండ్ చేయడు. ఇదేంటి విక్కీ, విరాస్ ఫోన్ అటెండ్ చేయడం లేదు అని వైష్ణవి అంటుంటే, తను పడుకున్నాడేమో వైషు, మెలకు వస్తే తనే కాల్ చేస్తాడు, పద అని చెప్పి బయటికి వెళ్ళగానే
స్టీఫెన్ కారుతో రెడీగా ఉంటాడు. హాస్పిటల్కి దగ్గరలోనే ఉన్న ఒక సూట్ రూమ్ బుక్ చేస్తాడు విక్రమ్. ముగ్గురు కూడా అక్కడికి వెళ్తారు. వీళ్ళని కొంచెంసేపు వదిలేద్దాం. టైం 7 అవుతుండగా విరాస్కి మెలకు వస్తుంది. నెమ్మదిగా కళ్ళు తెరిచి తన పక్కకి చూసేసరికి వసుధార కనిపించదు. విరాస్ టక్కున పైకి లేచి కూర్చుని ఇదేంటి, వసు ఏమైంది అని అనుకుంటూ స్పీడ్గా బెడ్ దిగి రూమ్ మొత్తం చూస్తాడు. కానీ వసుధార కనిపించకపోయేసరికి ఏమైంది, వసు ఎప్పుడు లేచింది అని మనసులో అనుకుంటూ రూమ్ నుండి బయటకు వెళ్ళగానే అక్కడ లతా గారు కనిపిస్తారు. అమ్మ వస్తారా, ఎక్కడుంది అని విరాస్ అడుగుతుంటే తను టెర్రస్ పైకి వెళ్తున్నానని చెప్పింది విరాస్ బాబు. తను వెళ్ళి చాలాసేపు అయింది అని లతా గారు చెప్పగానే ఇదేంటి, వసు టెర్రస్ పైకి వెళ్ళడం ఏంటి, అది కూడా ఒంటరిగా అని విరాస్ మనసులో అనుకుంటూ లిఫ్ట్ ద్వారా తను కూడా టెర్రస్ పైకి వెళతాడు. వసుధార అటువైపు తిరిగి ఆకాశంలోని చందమామని చూస్తూ ఉంటుంది. తన మనసులో ఎన్నో ప్రశ్నలు మెదులుతూ ఉంటే వేటికి కూడా తన దగ్గర సమాధానం లేక అలాగే ప్రపంచంతో సంబంధం లేనట్టు తన లోకంలో తనుంటుంది వసుధార. విరాస్ టెర్రస్ పైకి చేరుకోగానే దూరంగా ఆకాశంలోకి చూస్తున్న వసుధార కనిపించగానే విరాస్కి ఎందుకో ఒక క్షణం భయం వేస్తుంది. నెమ్మదిగా వసుధార వైపుకి అడుగులు వేసి వసు దగ్గరికి వెళ్ళి తనని వెనుక నుండి హక్ చేసుకోగానే ఆ స్పర్శ ఎవరితో వసుధారికి తెలుసు కాబట్టి తను ఏమీ కదలకుండా మౌనంగా అలాగే ఆకాశంలోని చందమామని చూస్తూ ఉంటుంది. విరాస్ వసుధార షోల్డర్పై తలని పెట్టి ఏమైంది వసు, ఎందుకిలా ఉన్నావురా, ఎందుకు నువ్వు నార్మల్గా ఉన్నట్టు అనిపించడం లేదు, ఏమైంది, హెల్త్ ఏమన్నా బాగోలేదా, ఏం జరిగిందో చెప్పు వసు అని విరాస్ అడుగుతుంటే వసుధార విరాస్ని దూరం జరపదు. అలా అని విరాస్కి రెస్పాండ్ అవ్వదు. వసుధార, నేను నీతోనే మాట్లాడుతున్నాను, ఏం జరిగింది అని విరాస్ అడుగుతున్నా కూడా వసుధార మౌనంగా ఉండడం చూసి విరాస్లో అనుమానం పెరుగుతుంటే వసుధారని వదిలి తన ముందుకు వెళ్ళి వసుధార వైపు చూస్తూ ఏమైందంటే మాట్లాడవేంటి, ఏం జరిగిందిరా అని విరాస్ అడగగానే నేను కిందికి వెళ్తాను విరాస్ సార్, నేను వచ్చి చాలాసేపు అయింది అని వసుధార అక్కడి నుండి వెళ్ళిపోతుంటే విరాస్ వెంటనే వసుధార చేతిని పట్టుకుని ఒక్కసారిగా దగ్గరికి లాక్కుని వసుధార నడుము చుట్టూ తన చేతిని వేసి మరొక చేతితో వసు చేతిని పట్టుకుని నేను మాట్లాడుతుంటే సరిగ్గా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతావేంటి, అసలు ఏం జరిగింది, ఎందుకు హాస్పిటల్ నుండి నాకు చెప్పకుండా వచ్చేసావు, మాట్లాడు వస్తారా అని విరాస్ అంటుంటే వసుధార అలాగే తలదించుకుని ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. వసు ప్లీజ్ మాట్లాడు, నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే నాకు భయం వేస్తుందిరా, ఏం జరిగిందో నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది, ఎవరైనా ఏమన్నా అన్నారా, ఏదన్నా పర్సనల్ ప్రాబ్లమా, ప్లీజ్ రా ఏదో ఒకటి మాట్లాడు, నీ సైలెన్స్ భరించడం నా వల్ల కావడం లేదు, ఇప్పటి వరకు నేను ఎవరిని కూడా ఇంతలా ఏ విషయంలోనూ బ్రతిమలాడలేదు, ఫస్ట్ టైం నిన్నే అడుగుతున్నాను, ఏం జరిగిందో చెప్పు వసు, ప్లీజ్ రా, నాతో నువ్వు ఇలా మౌనంగా ఉంటే భరించడం కష్టం, ఎప్పుడు అల్లరి చేస్తావు, నన్ను నవ్విస్తూ నీ అమాయకమైన మాటలతో ఎప్పుడు కూడా నా పెదవులపై చిరునవ్వు చెరగకుండా చేసే నా వసు ఏమైపోయింది, ఇప్పుడు నేను చూస్తున్న వసుధారని ఇంతకుముందు నేను ఎప్పుడు కూడా చూడలేదు, ప్లీజ్ నాకు ఇది వరకు నాతో ఉండే వసుధార మాత్రమే కావాలి, ఇలా నేను మాట్లాడినా కూడా నా మాటలకి కొంచెం కూడా రెస్పాండ్ అవ్వని వసు వద్దు, వసు ప్లీజ్ నువ్వు ఇలా నా మాటలకి కొంచెం కూడా రెస్పాండ్ అవ్వకపోతే నాకు భయంగా ఉంది, మాట్లాడరా వసు అని విరాస్ బాధగా అంటుంటే వసుధార వెంటనే విరాస్ని హగ్ చేసుకుని బాగా ఏడుస్తుంది. వసుధార అలా ఏడుస్తుంటే విరాస్కి భయంగా అనిపిస్తుంది. వసు ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు, ఏం జరిగింది, నిన్నెవరైనా ఏమన్నా అన్నారా, ప్లీజ్ చెప్పు వసు అని విరాస్ అంటుంటే వసుధార తల పైకెత్తి విరాస్ కళ్ళల్లోకి చూస్తూ నన్నెవరూ ఏమీ అనలేదు విరాస్ సార్, నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేను, ప్లీజ్ నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా అపార్థం చేసుకోను, ఏ విషయంలో కూడా మిమ్మల్ని తప్పుగా అనుకోను, మిమ్మల్ని నేను ఎప్పటికీ దూరం పెట్టలేను విరాస్ సార్, నా వల్ల కావడం లేదు, మనం పెళ్లి చేసుకుందాం విరాస్ సార్, ఈ దూరం భరించడం నా వల్ల కాదు,
ప్లీజ్ అని వస్తారా మనసులో మాత్రం నా మనసు మళ్ళీ మారకముందే మనం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది విరాజ్ సార్ అని అనుకుంటూ విరాజ్ని చూస్తూ ఉంటుంది. అప్పటి వరకు వసుధార ఏం మాట్లాడుతుందో అన్న భయంలో ఉన్న విరాజ్కి వసు మాటలు విరాజ్లో ఉన్న భయాన్ని పోగొట్టడం ఒక పక్కన అయితే, వసుధార మాటలకి విరాజ్ మనసు ప్రశాంతంగా మారిపోతుంది. విరాజ్ గట్టిగా ఊపిరి పీల్చుకుని, ఇప్పుడు నిన్ను నా నుండి దూరంగా వెళ్ళమని ఎవరు చెప్పారు? అయినా నన్ను వదిలేసి నువ్వు ఎందుకు వెళ్తావు? ఎందుకిలా ఆలోచిస్తున్నావు? మార్నింగ్ వైష్ణవి ఏదో మాట్లాడిందని ఆ మాటలే పట్టుకుని ఉన్నావా? అదంతా వంశీ సేఫ్గా బయటపడాలని వైష్ణవి అలా మాట్లాడింది, కానీ అది నిజం కాదురా అని విరాజ్ అంటుంటే, నాకు తెలుసు విరాజ్ సార్, మీరు ఏ తప్పు చేయరు, ప్లీజ్ మనం పెళ్లి చేసుకుందాము అని వసుధార ఏడుస్తూ అంటుంటే విరాజ్ పెదవులపై చిరునవ్వు వస్తుంది. విరాజ్ వసు కన్నీళ్ళని తుడిచి, ఎందుక అనవసరంగా ఏడుస్తున్నావు? చాలా భయపెట్టేస్తావు తెలుసా? సరే ఆ టాపిక్ వదిలేసే, కానీ ఇండియా వెళ్ళిన తర్వాత నేను నీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ఆ తర్వాత నువ్వు ఏదడిగినా నేను కాదనను, సరేనా అని అనగానే వసుధార విరాజ్ వైపు చూస్తూ, మీరు ఏం చెప్పినా కూడా నేను ఎప్పుడు కూడా కాదనను, ప్లీజ్ నన్ను వదిలి దూరంగా వెళ్ళకండి. ఒకవేళ నేను ఏదైనా పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతానని అన్నా కూడా నన్ను వదిలి వెళ్ళకండి విరాజ్ సార్ అని వస్తారా మాట్లాడుతుంటే విరాజ్కి కొంచెం కూడా నవ్వాగదు. రాక్షసి, ఆఫ్టర్నూన్ నుండి ఎంత భయపెట్టేస్తావో తెలుసా? ఇప్పుడు మళ్ళీ చూడు, ఇంత ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని మాట్లాడుతున్నావు. అయినా ఎవరైనా నిన్ను దూరం చేసుకుంటారా? ఇంత మంచి అమ్మాయిని దూరం చేసుకుంటే అలాంటి వాళ్ళు నిజంగా దురదృష్టవంతులే. సరే ఇంకా ఏడవకురా, ఇప్పటికే చాలా ఏడ్చావు కదా. నువ్వు ఎందుకు ఏడ్చావో నాకు తెలియదు, కానీ నువ్వు ఎప్పటికీ నాకు దూరం కావు, సరేనా అని విరాజ్ అంటుంటే వసుధార చిన్నగా నవ్వుతూ అలాగే విరాజ్ సార్ అని విరాజ్ గుండెలపై తల పెట్టుకుని పడుకుంటుంది. ఇప్పుడైనా కిందికి వెళ్దామా వసు అని విరాజ్ అడుగుతుంటే వసుధార విరాజ్ వైపు చూస్తూ, ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది విరాజ్ సార్ అని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని చెప్తుంది. ఇడియట్, ఇప్పటి వరకు టెన్షన్ పెట్టి ఇప్పుడు ఎంత ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని అడుగుతుందో రాక్షసి అని విరాజ్ మనసులోని ముద్దుగా తిట్టుకుంటూ వెంటనే వసుధారని ఎత్తుకోగానే వసుధార విరాజ్ వైపు షాక్గా చూస్తుంది. వసుధార ఎక్స్ప్రెషన్స్కి ఏమీ పట్టించుకోకుండా విరాజ్ అలాగే వసుని ఎత్తుకుని ఫస్ట్ ఫ్లోర్లోకి తీసుకుని వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్తాడు. లతా గారు విరాజ్ దగ్గరికి వచ్చి తను వడ్డిస్తాను అని అంటుంటే వద్దు అని చెప్పగానే లతా గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. విరాజ్ తనే ప్లేట్ తీసుకుని ప్లేట్లో రైస్ మొత్తం పెట్టి ప్రేమగా వసుధారికి తినిపిస్తూ ఉంటే వసు కళ్ళల్లో నుండి కన్నీళ్లు వస్తూనే ఉంటాయి. వసు, ప్లీజ్ రా, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అని అడుగుతుంటే వసుధార తన కన్నీళ్ళని తుడుచుకుంటూ, ఆఫ్టర్నూన్ బ్యాడ్ డ్రీమ్ వచ్చింది విరాజ్ సార్, నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినట్టు అని అనగానే విరాజ్ షాక్గా వసుధార వైపు చూస్తాడు. అందుకే భయం వేసింది, కలలో వచ్చినట్టు ఎక్కడ నిజం అవుతుందేమోనని భయంగా ఉంది విరాజ్ సార్ అని వసుధార చెప్పగానే విరాజ్ ఆలోచనలో పడతాడు. పాపం విరాజ్కి తెలియదు కదా వసుధారకి ఏ కళ రాలేదు అని. వసు ఎందుకలా ఉంది అని మళ్ళీ విరాజ్లో అనుమానం రాకుండా ఉండడానికి వసు విరాజ్కి అలా చెప్తుంది. ఇప్పుడు అందరూ హ్యాపీనే కదా. అయితే అప్పుడే కాదులేండి, వసు విరాజ్ పెళ్ళి కొంచెం టైం పడుతుంది. ఇంతలో వీళ్ళ లవ్ జర్నీ చాలా బాగుంటుంది. వసు మాటలు, విరాజ్ ముఖంలో చిరునవ్వు, వీళ్ళిద్దరి రొమాన్స్ అన్నీ బాగుంటాయి. స్టోరీని స్కిప్ చేయకుండా ఫాలో అవుతుండండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.